శ్రీమన్నారాయణ. ఈరోజు ధనుర్మాసంలో 5వ రోజు 1, 2, 3, 4 పాసురాల్లో పర, వ్యూహ, విభవ, అంతర్యామి గురించి చెప్పారు. ఈరోజు 5వదైన అర్చామూర్తి గురించి తెలుపుతున్నారు. ఈరోజు పాసురంలో మాయనై అని ప్రారంభం చేశారు. మాయనై అంటే మాయావి. మాయ అంటే ఇక్కడ అంతర్ధానమైపోవటం, వేరే చోట ప్రత్యక్షం అవటం కాదు మాయ అంటే. మాయ అంటే ఇచ్ఛారూపమైన భగవత్ శక్తి, ఒక ఆశ్చర్యకరమైన గుణచేష్టితం. అంటే స్వామి పరమపదంలో ఎలా ముక్తులకు అనుభవైక వేద్యంగా ఉంటాడో అలాగే అర్చామూర్తిగా ఇక్కడ ఈ లోకంలో ఉండి కూడా అంత సులభుడై తిట్టను, కొట్టను, కట్టబడిన వాడై ఉంటాడు స్వామి. అంత సౌలభ్యుడై ఉంటాడు. ఎంత సౌలభ్యం అంటే గొల్లపిల్లలకి ఏం తెలుసు? వాళ్ళకి ఏ శాస్త్రమో తెలియదు, కుడి ఎడమలు తెలియదు. అలాంటి గొల్ల పిల్లలతో వారి ఎంగిలి తింటూ, గోవుల్ని కాచుకోవడానికి అడవికి వెళ్ళి చద్దన్నాలు తింటూ ఆ సౌలభ్యాన్ని చూసి బ్రహ్మదేవుడికి సైతం నిజంగా ఈయన పరమాత్మేనా, వైకుంఠంలో ఉండే పరమాత్మేనా, ఇంత ఇదిగా ఇక్కడ ఈ గొల్ల పిల్లలతో చద్దన్నం తింటూ ఎంగిలి తింటూ ఉన్నాడు అని భ్రమలోకి పడిపోతాడు, మాయలోకి పడిపోతాడు. బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా నందవ్రజంలో అంత సులభుడుగా గోచరించాడు స్వామి. మాయనై అని కీర్తిస్తున్నారు. అలాగే మధురానగరి నిర్వాహకుడు అంటున్నారు. మధురానగరంలో పుట్టి వడమధురై అంటున్నారు. అంటే ఇంకో తమిళనాడులో ఒక మధుర ఉంది కదా, ఆ మధుర కాకుండా ఉత్తర దేశంలో ఉన్న వడమధురై, మధురానగరి నిర్వాహకుడా అని స్వామిని సంబోధిస్తున్నారు. మధురానగరంలో జన్మించి స్వామి తనంతట తానుగా ఆ గొల్లపల్లికి, నందవ్రజానికి తనంతట తానుగా వచ్చాడు, ఎవరూ కోరకుండానే. అందుకే అక్కడ అందరికీ అంత సులభుడై వారందరిలో వాడిగా కలిసిపోయాడనమాట స్వామి. ఆ పిల్లలకి ఏమీ తెలీదు, మనవాడే స్వామి, మన తోటి పిల్లవాడే అనుకొని కన్నయ్యని ప్రేమించడం తప్ప వాళ్ళకి ఇంకేమీ తెలీదు. అందుకే వాళ్ళకి అంత సులభుడైపోయాడు. శాస్త్రములు తెలుసా, విజ్ఞానం ఉందా మనకి, అది కాదు. కన్నయ్య మీద అపరిమితమైన ఎనలేని ప్రేమ ఎప్పుడైతే మనసులో ఉంటుందో స్వామి వాళ్ళకి సులభుడైపోతాడు, వాళ్ళకి దొరుకుతాడు. ఆ విషయం చెప్తున్నారు ఈరోజు. అలాగే ఆయన మంగళ దీపం వంటి వాడంట. అందుకే ఇక్కడ మంగళ దీపానికి ప్రతీకగా దీపాలను పెట్టుకున్నాం ఈరోజు. దీపాలవిగా. అలాగే ఈరోజు నిన్న పద్మనాభ నామం కీర్తించారు కదా, ఈరోజు దామోదరుని కీర్తిస్తున్నారు. దామోదరుడు అంటే యశోదమ్మ అల్లరి చేస్తే ఒక రోటికి కట్టి వేసింది కదా, అందుకే ఈరోజు మా కన్నయ్యలందరినీ రోటికి కట్టి వేసాం. ఇదిగోండి ఇక్కడ కన్నయ్య, ఈ కన్నయ్యను ఇంకో రోటికి, ఇంకో కన్నయ్యను ఒక రోటికి అడుగు. అక్కడ కన్నయ్య తింటూ కోతిని కూడా పిలిచి దానికి కూడా వెన్న తినిపిస్తాడు అనమాట. అందుకే ఆ కుండ మీద, వెన్న కుండ మీద ఒక కోతిని పెట్టాం. ఆ కోతికి కూడా తినిపించాడు. కన్నయ్య అంత అల్లరివాడు. అందుకే ఈరోజు మా కన్నయ్యలు చూసారా, రోటికి కట్టేశారు. ఇక్కడ కన్నయ్య రోటికి కట్టివేయబడ్డాడు. కన్నయ్యలందరూ రోటికి కట్టివేయబడ్డారు. ఆ దామోదరాన్ని కీర్తిస్తున్నారు. ముడులు వేసి కట్టింది కదా తాడుతో స్వామిని యశోదమ్మ. కొన్ని రోజుల తర్వాత అది తగ్గిపోయినా, వరుసపోయిన రాపిడి తగ్గిపోయినా ఆ మచ్చ మాత్రం అలాగే ఉండిపోయిందంట, రాపిడికి ఏర్పడిన మచ్చ. అందుకే ఉదరం నందు మచ్చ కలిగిన వాడని ఆయన్ని దామోదరుడు అని పిలుస్తారు. దామోదర నామం ఈరోజు స్వామిని కీర్తించారు దామోదర నామంతో. యమునా నది రేవే గురుతుగా కలవాడంట స్వామిని. యమునై తురై వనై అని చెప్పారు. అంటే ఆ యమునా నది అంటే కూడా గోపికలకి చాలా ఇష్టం. ఎందుకంటే స్వామి అందులో జలకాలాడాడు, ఆ నీళ్ళతో ఆటలాడాడు. అందుకే యమున అంటే కూడా చాలా ప్రేమ. ఎలా అంటే శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో సీతమ్మ కోసం వెతుక్కుంటూ
గోదావరి నదిని సీతమ్మ జాడ చెప్పమని అడిగితే పక్కనే ఉన్న రావణాసుడికి భయపడి మెదలకుండా ఊరుకుంది. ఏమీ చెప్పలేదు రాముడికి సీతమ్మ జాడ. కానీ యమున అలా కాదు. పక్కనే కంసుడు ఉన్నాడు అని తెలిసినా సరే ఆ కంసుడికి ఏమాత్రం భయపడకుండా రాత్రికి రాత్రి నదిని దాటడానికి వసుదేవుడికి యమునా నది దారి ఇచ్చింది కన్నయ్య నందవ్రజం చేరుకోవడానికి. అందుకే ఆ యమునా నది అంటే కూడా మన గోపికలకి చాలా ప్రేమ. యమునై తిరైవనై అని చెప్తున్నారు ఈ పాసురంలో. జై శ్రీమన్నారాయణ.